హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఈ రోజుల్లో విద్యుత్ సమస్యల కారణంగా సౌరశక్తి యొక్క వాడకం బాగా పెరిగింది. బల్బులు, టీవీలు, ఫ్యాన్లు మాత్రమే కాదు, చివరకు బైకులు, కార్లను కూడా సౌరశక్తి ద్వారా నడిపిస్తున్నారు. సూర్యకిరణాల ద్వారా వెలువడుతున్న సోలార్ ఎనర్జీ ప్రస్తుతం మానవ అవసరాలకు వినియోగించుకుంటున్న విద్యుత్కు ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. ఇంధనాలు మాత్రమే కాదు, తగిన మోతాదులోని పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ఇంతటి ఉపయోగాలను సంతరించుకున్న సౌరశక్తికి సంబంధించి మీకు తెలియని 6 అద్భుత నిజాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 1, మీకు తెలుసా మీరు తినే మాంసంలో సోలార్ ఎనర్జీ ఉందని? వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. మాంసంలోని సౌరశక్తి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడ మనం మొక్కల గురించి చెప్పుకోవాలి. మొక్కలు మనకు తెలియకుండానే సూర్యరశ్మిని ఉపయోగించి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా నీరు, గాలి, ఇతర పోషకాలను ఆహార రూపంలో స్వీకరించడం జరుగుతుంది. దీనినే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అని పిలవడం జరుగుతుంది. ఈ రసాయన చర్యలో ప్రధాన పాత్ర పోషించేది సౌరశక్తి మాత్రమే. ఇలా సౌరశక్తిని వాడుకొని అభివృద్ధి చెందిన మొక్కల ఆకులు, పండ్లను తిన్న జంతువుల మాంసంలో సౌరశక్తి దాగి ఉంది. అంటే మాంసాహారం తినడం ద్వారా కూడా సౌరశక్తిని పొందుతున్నామన్నమాట. అంటే అటు శాకాహారులు, మాంసాహారులు ఇద్దరు కూడా సూర్యశక్తిని స్వీకరిస్తున్నారు అని తెలుస్తోంది. నెంబర్ 2, సూర్యుని నుండి ప్రసరణ అవుతున్న సౌర వికిరణంలో భూమి 174 పెటావాట్ల శక్తిని అందుకుంటుంది. అయితే ఇందులో సుమారు 30% వరకు పరావర్తనం చెంది తిరిగి ఆకాశంలోకి పోగా మిగిలిన దానిని మేఘాలు, సముద్రాలు మరియు భూమి గ్రహించడం జరుగుతుంది. భూమి ఉపరితలం, సముద్రపు వాతావరణం సూర్య వికిరణాలను గ్రహించడం వలన వాటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. నీటి ఆవిరి అధిక ఎత్తుకు చేరుకున్నప్పుడు గాలి ఉష్ణోగ్రత తగ్గి మేఘాలు తయారై భూమి యొక్క ఉపరితలంపై వర్ష రూపంలో వచ్చి జలావృతం పూర్తవుతుంది. ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం ఉపయోగించే శక్తి కంటే 1 గంటలో వెలువడే సౌరశక్తి ఎక్కువ. 1 సంవత్సరంలో గ్రహం యొక్క ఉపరితలానికి చేరే సౌరశక్తి మొత్తం పునరుత్పాదక వనరుల నుండి పొందే దానికంటే రెట్టింపుగా ఉంటుంది. నెంబర్ 3, ఉదయం లేవగానే మనం బ్రష్ చేసుకోవడానికంటే ముందు మన జుట్టు కొంచెం చిత్తడిగా ఉంటుంది. ఈ విషయం మన శరీరంలో జరిగే సౌరశక్తి వినియోగం గురించి తెలుపుతోంది. శరీరానికి అవసరమైన కొంత శక్తిని మనిషి సౌరశక్తి ద్వారా పొందుతున్నాడు అనే విషయం చాలామందికి తెలియదు. కొంతమంది అయితే అసలు దీన్ని నమ్మరు కూడా. కానీ ఇది నిజం. శరీరంలోని కొన్ని రసాయన చర్యలకు సౌరశక్తి అవసరం. మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పొందడంలో సౌరశక్తి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సూర్యుని నుంచి అతి నీలలోహిత శక్తి ద్వారా విడుదలైన సూర్యరశ్మి శరీరంలోని ఒక నిర్దిష్టమైన క్రొవ్వు పదార్థం ద్వారా ప్రీ డి విటమిన్గా మారి అది శరీరంలోని కాలేయంలోకి చేరిన తరువాత విటమిన్ డిగా మార్చబడుతుంది. ఇక ఈ విటమిన్ డి శరీర సౌష్ఠవం కోసం ఎంతగా ఉపయోగపడుతుంది అనే విషయం మీకు తెలిసిందే. నెంబర్ 4, నీటిని శుద్ధి చేయడానికి కూడా సౌరశక్తిని వినియోగిస్తారు అనే విషయం చాలామంది నమ్మరు. కానీ ఇది నిజం. సోలార్ ఎనర్జీకి ఉన్న ఈ శక్తి పూర్వం గ్రీకుల చేత కనుగొనబడింది. 1500 సంవత్సర కాలంలో ఈ విషయం పర్షియన్ రసాయన శాస్త్రవేత్తలచే నిరూపించబడింది కూడా. సోలార్ డిస్టిలేషన్, సోలార్ డిజాలినేషన్ అనే పద్ధతుల ద్వారా అనేక రకాల కాలుష్యాల నుండి నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది. సౌరశక్తి ద్వారా క్రిములను సంహరించవచ్చు కూడా. సూర్యుని శక్తిలో భాగమైనటువంటి అతి నీలలోహిత తరంగ దైర్ఘ్యం, అల్ట్రా వైలెట్ వేవ్లెంత్ ద్వారా వచ్చే కాంతికి క్రిములను సంహరించే శక్తి ఉంటుంది. వీటి ద్వారా నీటిలో మలినాలను మోసుకుపోతున్నటువంటి పరాన్నజీవులను సంహరించడం జరుగుతుంది. ఇలా పలు పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది. నెంబర్ 5, సౌరశక్తిని వాడుకోవడానికి మనకు పలు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సాధారణంగా సోలార్ ప్లేట్స్ అనగా సౌర ఫలకాల ద్వారా సేకరించబడిన సౌరశక్తి కరెంటు స్థానంలో మానవుని నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. సౌర ఫలకాలకు ఉండేటువంటి ఘటాల ద్వారా సౌరశక్తి సేకరించబడి అది ఎలక్ట్రాన్ రంధ్రాల ద్వారా ప్రవహించి విద్యుత్తుగా మారుతుంది. దీనిని నిత్యావసరాలకు వాడుతారు. అయితే ఈ క్రమంలో ఆ సౌర ఫలకాలు ఎక్కువ శక్తిని సేకరించడం జరుగుతుంది. కానీ ప్యాసివ్ సోలార్ టెక్నాలజీస్ అనగా నిష్క్రియాత్మక సౌర సాంకేతికాలు ఇతర సోర్సెస్ ద్వారా తక్కువ శక్తిని తీసుకొని మంచి ఫలితాలను అందిస్తాయి. ఉదాహరణకు వేసవి కాలంలో ఇంటి పైకప్పును చల్లబరిచి ఇంటి లోపల చల్లగా ఉండేందుకు గాను వాడేటువంటి పైకప్పు పోతవలే ఇవి కూడా తక్కువ శక్తితో పనిచేస్తాయన్నమాట. నెంబర్ 6, సౌరశక్తిని ఇంధనంగా మార్చేందుకు గాను ఫ్రాంక్ షుమన్ అనే వ్యక్తి 1897లో ఒక చిన్నపాటి ఇంజన్ను తయారు చేయడం జరిగింది. ఇక అది విజయవంతంగా పనిచేస్తూ ఉండటంతో ఆయన తర్వాత నాటి నుంచి విద్యుత్తు సేకరించేందుకు గాను పెద్ద తరహా ఆవిరి యంత్రాలు అనగా ఫుల్ సైజ్డ్ స్టీమ్ ఇంజిన్ నిర్మించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా 1912వ సంవత్సరంలో ఈజిప్ట్లో ఫస్ట్ సోలార్ ఎనర్జీ పవర్ స్టేషన్ నిర్మించేందుకు గాను
పేటెంట్ హక్కులను పొందాడు. ఈయన నిర్మించిన ఈ సోలార్ స్టేషన్ నుంచి అత్యధికంగా 45 నుంచి 52 కిలోవాట్ శక్తిని రిలీజ్ చేయడం జరిగింది. ఇలా అప్పటి నుంచే సోలార్ వ్యవస్థ రూపుదిద్దుకొని నేటికి ఇండియాలో సైతం జనాకర్షణను సాధిస్తోంది. ఈ మధ్య సోలార్ ప్యానెల్స్ వాడుతున్న వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్లు, ఇన్సెంటివ్స్ కూడా ప్రకటిస్తూ ఉండటం విశేషం. సో ఇది ఫ్రెండ్స్, సోలార్ ఎనర్జీ గురించి మీకు తెలియని 6 అద్భుత నిజాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.